నమస్తే. ఇప్పుడు మనం వెళ్తున్నది కుంభమేళా. కుంభమేళా అంటే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని అనుకుంటున్నారా? కాదు. ఇది కేరళ రాష్ట్రంలో మలపురం జిల్లాలో తిరునావయ అనే ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో కుంభమేళా జరగడం ఇదే మొదటిసారనుకుంటున్నారా? కాదు. ఇంతకుముందు జరిగేది 270 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్లు ఆపేశారు. ఎందుకు అనేది ఇంకో వీడియోలో తెలుసుకుందాం. కేరళ కుంభమేళాని మామాంగమని పిలుస్తారు. ఈ ఆర్చ్ నుండే లోపలికి వెళ్ళాలి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. పోలీస్, ఫైర్, అంబులెన్స్ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడుంచారు. సెక్యూరిటీ చెకింగ్ తర్వాత లోపల కుడివైపు ఉన్నది అయ్యప్పస్వామి ఆలయం. తిరునావయ 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి. స్థలపురాణంకి వస్తే తిరునావయ భరతపుల నది ఒడ్డున ఉంది. భరతపుల నదికి మరొక పేరు నీలా. ఇక్కడ పితృతర్పణాలు ఇస్తారు. తిరునావయలో స్వామి నవముకుందన్ అనే పేరుతో ఉంటారు. విగ్రహం 6 అడుగులుంటుంది. నవముకుంద విగ్రహం 9 మంది సాధువులతో కూడిన నవయోగులు ఇక్కడ స్థాపించిన 9వది అని నమ్ముతారు. పురాణాల ప్రకారం వీటిలో మొదటి 8 వాటిని స్థాపించిన వెంటనే భూమిలో మునిగిపోయాయి. చివరిది కూడా అలాగే మునిగిపోవడం ప్రారంభించింది కానీ దాని మోకాళ్ల స్థాయిలో బలవంతంగా ఆపివేయబడింది. 8 విగ్రహాలు ఎక్కడికి పోయాయో ఖచ్చితమైన స్థలం తెలియకపోవడంతో చాలామంది మోకాళ్లతో మాత్రమే ప్రదక్షిణలు చేస్తారు. తిరునావయను 9 విగ్రహాలను ప్రతిష్ఠించిన యోగుల పేరుమీదుగా నవయోగి స్థల అని కూడా పిలుస్తారు. ఇది నవయోగులు సాధువానాథర్, సాలోగనాథర్, ఆదినాథర్, అరుళీథానాథర్, మదంగనాథర్, మచ్చందిరనాథర్, కడయంతిరనాథర్, కొరక్కనాథర్ మరియు కుక్కుడనాథర్ విష్ణువును పూజించిన ప్రదేశం. విష్ణువు నవయోగులకు దర్శనమిచ్చాడు. అందుకే ఈ ప్రదేశాన్ని తిరునావయోగి అని పిలుస్తారు మరియు తరువాత తిరునావయగా మార్చబడింది. ఇలా బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందు వెళ్తే నదివైపు ఉన్న ఘాట్కి వెళ్తాం. ఈ మెయిన్ రోడ్డు వైపు వెళ్తే అన్నదానం అని బోర్డు పెట్టారు. దాని సంగతి తర్వాత చూద్దాం. ఆర్ఎస్ఎస్ వారి సేవా విభాగం సేవాభారతి వారు వాలంటీర్గా పనిచేస్తున్నారు. ఈ బ్రిడ్జిని 2 రోజుల్లో నిర్మించారు. వచ్చిన భక్తులతో అర్చకులు సామూహికంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎటుచూసినా జనమే. దీపసమర్పణ చెయ్యాలనుకుంటే డబ్బులిచ్చి నదిలో దీపాలు వదలొచ్చు. ఇదిగో ఇది భరతపుల నది అవతలి ఒడ్డున తిరునావయ నవముకుంద ఆలయం. ఇటువైపు ఉన్న తవనూరు అంటారు. బ్రహ్మాలయం, శివాలయం రెండూ ఇక్కడే ఉంటాయి. అదిగో అటువైపు ఆర్చుంది కదా, అటువైపు వెళ్ళాలి. సెక్యూరిటీ చెకింగ్ అయితే చేయించుకోవాలి. ఈ 3 త్రికోణంలో 3 కోణాలుగా ఉన్నాయి. త్రిశక్తి కేంద్రం ఈ క్షేత్రం. శివాలయం భక్తుల రాకతో శిథిలావస్థలో ఉంది. దర్శనం అద్భుతంగా జరిగింది. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా ముందుకు వెళ్తే అక్కడ బ్రహ్మాలయానికి వెళ్లే దారి కనిపిస్తుంది. బ్రహ్మాలయాన్ని సాక్షాత్తు పరశురాముడే ప్రతిష్ఠించాడు. నాభినుంచి వచ్చిన కమలంలో చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం ఇక్కడుంటుంది. అడుగున్నర ఎత్తు మాత్రమే ఉంటుంది. జునా అఖాడా ఈ కుంభమేళాని నిర్వహిస్తుంది. జునా అఖాడా మహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతీ ఆధ్వర్యంలో, ట్రావెన్కోర్, మలబార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందాక అన్నదానం బోర్డు వైపు కొంచెం ముందు వెళ్తే అన్నదాన శిబిరం కనిపిస్తుంది. లోపల చూడండి ఎంత పెద్ద షెడ్డు వేశారో. ఇక్కడే వంటలు వండుతున్నారు. ఉదయం టిఫిన్ ఉప్మా పెట్టారు. తిన్న తర్వాత ఇక్కడ ఎవరి ప్లేటు, గ్లాసు వారే కడిగి ట్రేలో పెట్టాలి. కడిగే దగ్గర నీరు వృధా కాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్లు ఎంత పద్ధతిగా కంట్రోల్గా ట్యాప్ని పెట్టారంటే ఎక్కువ నీరు వృధా కాకుండా చిన్న ధార మాత్రమే సరిపడినంత వస్తుంది. వేస్ట్ వాటర్ అంతా కూడా అక్కడే ఇంకుడుగుంతలు తీసి ఎవరికీ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చేశారు. మధ్యాహ్నం భోజనంలో అన్నం, పప్పు, శనగల కూర, ఉసిరికాయ పచ్చడి వేశారు. మూలికలతో చేసిన వేడినీటిని అందరికీ గ్లాసులు ఇస్తారు. భోజనమయ్యాక కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ ఘాటుకు వెళ్దాం. అప్పటికే అందరూ వచ్చేశారు. ఇంతకుముందే కేరళ సాంప్రదాయ యుద్ధ విద్య, కళరియ పట్టు ప్రదర్శన చేశారు. మనం మిస్సయ్యాం. సాయంత్రం నీలాహారతి ఇస్తారు. దాదాపుగా 5 లక్షల మంది ఇక్కడున్నారు. చూడవలసిన అద్భుత ఘట్టమిది. అందరూ క్రమశిక్షణతో చక్కగా కూర్చున్నారు. కాసేపు ప్రశాంతంగా అన్నీ మరిచిపోయి హారతి చూద్దాం. మళ్లీ 12 ఏళ్ల తర్వాత కేరళ కుంభమేళాకి కలిసి వెళ్దాం. జై శ్రీమన్నారాయణ.